హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ సార్ అన్నారు. వాడితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, హుతీ రెబల్స్ మరి గత కొంతకాలంగా నౌకలపై దాడులు చేస్తూ వస్తున్నారు. అంతకుముందు డిస్కస్ చేసాం, యమన్లో చేశారు, అంతకుముందు ఇంకో దానిపైన చేశారు. సో ఇప్పుడు లేటెస్ట్గా గుజరాత్ దగ్గర ఉన్న ఒక నౌకపై దాడి చేశారు. మరి ఎందుకు చేయడం జరిగింది? దీని పట్ల ఇండియన్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది సార్? ఇప్పుడు గుజరాత్ తీరం దగ్గర చేసిన డ్రోన్ అటాక్ అనేది ఎవరు చేశారని తెలియదు ఇప్పటివరకు. అంటే ఎవరు ప్రకటించలేదు యాక్చువల్గా. సరే, ముందు అసలు ఏం జరిగింది చెప్పుకొని తర్వాత ఎవరు చేసి ఉంటారు ఏంటి మాట్లాడదాం. ఓకే. అదేంటంటే గుజరాత్కి దగ్గరగా వెరావెల్ అనే ఒక తీరం ఉంది. ఆ తీరానికి 200 నాటికల్ మైల్స్ అంటారు. సముద్రంలో దూరాన్ని నాటికల్ మైల్స్గా లెక్కిస్తాము. మామూలు దూరంలో చెప్పాలనుకుంటే ల్యాండ్ డిస్టెన్స్లో 370 కిలోమీటర్లు. 200 నాటికల్ మైల్స్ దూరంలో గుజరాత్ వెరావల్ తీరం నుంచి ఇంత దూరం 200 నాటికల్ మైల్స్ దూరంలో ఇండియన్ ఓషన్ అంటారు దాన్ని. ఇండియన్ ఓషన్లో ఒక నౌక చెంఫ్లూటో, ఆ నౌక పేరు చెంఫ్లూటో అనే నౌక మన సౌదీ అరేబియా నుంచి మంగళూరుకి సరుకు తీసుకొస్తుంది. అది ముడి చమురు అనమాట, కెమికల్స్, ముడి కెమికల్స్ని అక్కడి నుంచి తీసుకొస్తుంది. అందులో టోటల్గా 22 మంది ఉన్నారు. ఆ 22లో 21 మంది ఇండియన్స్ అనమాట. సో దీని మీద సడన్గా నిన్న 10 గంటలకి మార్నింగ్ ఒక డ్రోన్ అటాక్ జరిగింది. డ్రోన్ అటాక్ జరిగేసరికి మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా అయితే బయటపడ్డారు, కానీ ఆ షిప్ అయితే ధ్వంసమైంది. ఇమీడియట్గా మన దీన్ని ఫస్ట్ మన దృష్టికి తీసుకొచ్చిందంటే బ్రిటన్ యూకే మ్యారిటైమ్ ఏజెన్సీ అని ఉంటుంది, ఇంగ్లాండ్ది. వాళ్ళు ఇమీడియట్గా గుర్తించి వాళ్ళు మనకు చెప్పారు. మన వాళ్ళు ఇమీడియట్గా ICGS విక్రమ్ అనే ఒక గస్తీ నౌక అని ఉంటుంది, ఆ గస్తీ నౌక రంగంలోకి దిగింది. దాంతోపాటు P-81 మ్యారిటైమ్ పెట్రోలింగ్ ఫ్లైట్ వెళ్ళింది. ఈ రెండు, అటు నౌక ఇటు ఫ్లైట్, ఈ రెండు కలిసి ఆ మంటలు ఆర్పారు. సరుకు లేదంటే ఇంకా మొత్తం షిప్ ధ్వంసం అయిపోయేది, వీళ్ళు ఆపగలిగారు. సో ఇది ఇప్పుడు ఒక రకమైన, అంటే ఇండియా వస్తున్న నౌకను గతంలో కూడా రెడ్ సీ అని ఉంటుంది, ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రంలో హుతీ రెబల్స్ అప్పుడు కూడా పేల్చారు, మనం చెప్పుకున్నాం కూడా. అప్పుడు కూడా టర్కీ నుంచి ఇండియాకి వచ్చే నౌక అది. ఇక్కడ చేస్తారని ఎవరు ఊహించలేదు ఇంత దూరంలో. రెడ్ సీ అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది హుతీ రెబల్స్. సో కానీ అమెరికా మాత్రం ఇది ఇరాన్ పనే, ఇది హుతీ రెబల్స్ పనే. అంటే హుతీ రెబల్స్ వెనక ఇరాన్ ఉంది అనేది అమెరికా ఎప్పటి నుంచో చెబుతుంది అని చెప్పారు. సో గతంలో కూడా మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ వాళ్ళది, తర్వాత ఫ్రెంచ్ CMA-CGM అనే కంపెనీ వాళ్ళది, డానిష్ మార్సిక్ అనే కంపెనీ, వీళ్ళదంతా కూడా అటాక్స్ జరుగుతున్నాయి. గత నెలలో హుతీ రెబల్స్ యెమెన్ దగ్గర ఉన్న రెడ్ సీలో దాదాపు 100 నౌకల మీద అటాక్ చేశారు. వాళ్ళు 2 పద్ధతిలో చేస్తున్నారు. ఒకటేమో మిసైల్స్ అటాక్ అంటారు, ల్యాండ్ మీద నుంచి మిసైల్స్ని పంపించడం. రెండోదేమో వీళ్ళు డ్రోన్స్ ద్వారా అటాక్ చేయడం. ఈ 2 పద్ధతుల్లో అటాక్స్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలు, షిప్పింగ్ కంపెనీలు అన్నీ కూడా రెడ్ సీలోకి రావడం ఆపేసి ఆఫ్రికా గుండా వస్తున్నాయి. అదేమో చుట్టూ దారి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. సో అందువల్ల వరల్డ్ ట్రేడ్ మీద దీని మీద పడుతుంది. ఎందుకంటే రెడ్ సీ గుండా 40% మెరైన్ షిప్పింగ్ ట్రేడ్ ఆ మార్గం గుండా రావాలి. ఆ మార్గం గుండా వీళ్ళు అటాక్ చేస్తున్నారు హుతీ రెబల్స్. దీనికి సంబంధించి మరి ఎందుకు ఇలాగా చేస్తూ ఉంటే ఎవరు దాన్ని ఏమీ అడ్డుకోవట్లేదా, ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, హుతీ రెబల్స్ ఎవరు ఏంది అనేది చూసుకున్నప్పుడు ముందు హుతీ రెబల్స్ ఎవరు అనేది మాట్లాడుకుందాం. తర్వాత దీన్ని అడ్డుకోవడానికి మార్గం లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. హుతీ రెబల్స్ ఎవరంటే యెమెన్ అనే కంట్రీలో
ఇది సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఈ బెల్ట్లో ఉంటుంది. సో ఒక పక్క సీ ఉంటుంది, రెడ్ సీ. ఈ యెమెన్లో 90స్లో ఏర్పడింది ఇది. హుస్సేన్ అల్ హుతీ అనే దీని నాయకుడు, ఆయన పేరుతోనే దీన్ని హుతీ రెబల్స్ అని పిలుస్తుంటారు. ఆయన్ని 2004లో చంపేసింది యెమెన్ గవర్నమెంట్. సో అక్కడ ఏంటంటే అక్కడున్న అలీ అబ్దుల్లా సాలెహ్ అనే యెమెన్ ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా ఈ హుతీ అనే అతను తిరుగుబాటు చేశాడు. ఈ అల్ హుతీ తిరుగుబాటు చేసిన సందర్భంలో ఆ గవర్నమెంట్కి అనుకూలంగా సౌదీ అరేబియా రంగంలోకి దిగింది. సౌదీ అరేబియాకి హుతీ రెబల్స్కి మధ్య విపరీతమైన ఏళ్ల తరబడి వార్ జరిగింది, సివిల్ వార్. ఈ ఏళ్ల తరబడి వార్లో దాదాపు 3,70,000 మంది ఇప్పటి వరకు చనిపోయారు అనేది ఒక అంచనా. ఎందుకంటే హుతీ రెబల్స్ దాదాపు 1,20,000 మంది ఉన్నారనేది కూడా అమెరికా అంచనా వేసింది. సో వీళ్ళ వెనక ఎవరున్నారన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే గల్ఫ్ కంట్రీస్లో ఈ సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ ఇలాంటి దేశాలేమో అమెరికాతో ఫ్రెండ్లీగా ఉంటాయి. కొంతవరకు ఇజ్రాయెల్తో కూడా ఫ్రెండ్లీగా, అంటే కొన్ని ఒప్పందాలు, నార్మలైజేషన్ ట్రీటీస్ అవి జరుగుతున్నాయి ఈ మధ్య. దీనికి వ్యతిరేకంగా ఇరాన్ నాయకత్వం వహిస్తుంది. ఇరాన్, ఈ తర్వాత లెబనాను, తర్వాత యెమెన్ ఇలాంటి దేశాలు ఏంటంటే ఖతారు ఇలాంటి దేశాలు అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా మిత్రులైన సౌదీ అరేబియా, యుఏని వ్యతిరేకిస్తున్నాయి, ఇటు ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ జియో పాలిటిక్స్ అంటారు ఇక్కడ. ఈ జియో పాలిటిక్స్ని అర్థం చేసుకుంటే కానీ మనకి నౌకల సమస్య అర్థం కాదు. ఎందుకంటే ఈ జియో పాలిటిక్స్ ఏంటంటే ఇజ్రాయెల్ అనేది పాలస్తీనాన్ని, మొత్తం దేశాన్నే ఒక జైలుగా మార్చేసింది. జైలుగా మార్చేసి అక్కడ అరబ్బుల్ని దారుణంగా ట్రీట్ చేస్తుంది. గత అక్టోబర్ నుంచి అయితే డైరెక్ట్ అటాక్స్ చేసి దాదాపు ఇప్పటి వరకు పాలస్తీనా గాజా ప్రాంతంలో 20,000 మందిని చంపింది, ఇంకా చంపుతూనే ఉంది. దీన్ని అడ్డుకునే శక్తి ఎవరు లేరు వరల్డ్ వైడ్గా. అమెరికా సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ని. కాబట్టి ఇజ్రాయెల్ విచ్చలవిడిగా 20,000 మందిని చంపింది. ఆ 20,000 మందిలో 10,000 మంది పిల్లలు, చిన్నపిల్లలు. సో అది హమాస్ మీద అటాక్ చేస్తున్నామని చెప్పి సాధారణ పౌరుల్ని, పిల్లల్ని 1000 మందిని చంపుతుంటే అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రధానమైన ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి నిరసనగా హుతీ రెబల్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ కంట్రోల్లో ఇది ఉంది కాబట్టి ఇజ్రాయెల్ వెళ్ళే షిప్పులు కానీ, ఇజ్రాయెల్ ఓనర్స్గా ఉన్న షిప్పుల్ని కానీ అది అటాక్ చేస్తుంది. ఇది దీనికి కారణం. ఇదేమి ప్రతి దేశం వాళ్ళది అటాక్ చేయట్లే. ఇజ్రాయెల్కి ఏదైనా లింక్ ఉంటే అటాక్ చేస్తున్నానని అది చెబుతుంది. కానీ అమెరికా ఏం చెప్తుంది, ఇజ్రాయెల్కి సంబంధం లేని షిప్పులను కూడా ఇది చేస్తుందని అమెరికా ఆరోపిస్తుంది. సో అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, కెనడా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఈ దేశాల సంబంధించి దేనైనా కూడా ఇజ్రాయెల్తో సహా ఈ హుతీ రెబల్స్ అటాక్ చేస్తున్నారు. సో ఇది సమస్య బేసిక్గా. అయితే దీన్ని ఎట్లా డీల్ చేయాలి అనుకున్నప్పుడు అమెరికా దీన్ని ఎలా డీల్ చేస్తుందంటే ప్రస్తుతానికి 2 రకాలుగా డీల్ చేస్తుంది. ఒకటి, అమెరికా ఏం చేసిందంటే ఒక నేవీ ఫోర్స్ని పెట్టుకునింది అమెరికా, యుఎస్ఎస్ కార్నీ మిసైల్ డిస్ట్రాయర్ దాని పేరు. అంటే మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయగలిగిన టెక్నాలజీతో ఒక షిప్ని రెడ్ సీలో పెట్టుకునింది అది అమెరికా, సౌదీ అరేబియా సహాయంతో. సో వీళ్ళు మిసైల్స్ వేస్తే దాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నారు అమెరికా. దాని తర్వాత ఇటీవల ఫ్రాన్సు, కెనడా, బ్రిటను, అమెరికా, బహ్రెయిన్ ఈ దేశాలతో కలిసి ఒక కోయిలేషన్ నేవీని పెట్టింది. దాని పేరు ఆపరేషన్ ప్రాపర్టీ గార్డియన్. ఇది వచ్చి వీళ్ళ అందరి కలిసిన ఒక ఆర్ముడ్ ఇదనమాట. ఇది అటాక్స్ చేస్తుంది, అంటే డ్రోన్స్ని ధ్వంసం చేయడం. గత నెలలో 14 డ్రోన్స్ని ధ్వంసం చేసింది. అయితే సమస్య మూలం ఒకటి ఉంటే మీరు సమస్య మూలాన్ని కాకుండా పైనే చేస్తున్నారనే విమర్శలు అమెరికా మీద ఉన్నాయి. దాన్ని అమెరికన్ ఒక నేవీ నిపుణుడు ఏం చెప్పాడంటే, యూ డోంట్ షూట్ ద ఆర్చర్, యూ డోంట్ షూట్ ద యారో, యూ షుడ్ షూట్ ద ఆర్చర్. అంటే బాణాన్ని కాదురా, విలుకాడుని కొట్టు అని చెప్తున్నాడు. నువ్వు బాణాన్ని కొడుతున్నావు,
ఎన్ని బాణాలను కొట్టినా లాభం లేదు, విలుకాడు ఉన్నంత వరకు వాడు వేస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు వాడిని కొట్టని అమెరికా అతను సలహా ఇస్తున్నాడు. ఓకే. అంటే హుతీ రెబల్స్ని నువ్వు అటాక్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది అమెరికా అతనికి సలహా ఇస్తుంది. కానీ అంత సులభమైన ఇది కాదు ఇక్కడ. ఇప్పుడు రేపొద్దున యెమెన్కి వెళ్ళి హుతీ రెబల్స్ మీద వీళ్ళు అటాక్ చేస్తే ఇరాన్ రంగంలోకి దిగుతుంది. అప్పుడు అది ఒక చిన్న సైజు ప్రపంచ యుద్ధంగా మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల దీని మూలం ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేసే దౌర్జన్యాలు ఆగితే కానీ ఈ సమస్యలు ఆగవు. అది ఎప్పుడు ఆగుతుంది అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.